ఈ మధ్య చాలామంది నోటి వెంట వింటుంది ఏంటంటే, మేము ఏదైనా కారు కొనుక్కున్నా, బైక్ కొనుక్కున్నా, కొత్తగా ఏదైనా ఫ్రిడ్జ్ కొనుక్కున్నా వాళ్ళ స్థాయిని బట్టి ఎదుటి వాళ్ళందరూ కూడా మాకు పడి ఎడుతున్నారండి, అందుకే ఇలా చెడు జరిగిపోతుంది, ఎంతసేపు దిష్టి ఎక్కువైపోతుంది, నేను కొత్త బట్టలు వేసుకున్నా లేకపోతే కొత్త శారీ కట్టుకున్నా అందరూ కూడా నాకు పడి ఏడుస్తున్నారు, నాకు ఒంట్లో పోవట్లేదు, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి అంటూ ఉంటున్నాను అనమాట. అసలు దిష్టి ఉందా లేదా అంటే ఖచ్చితంగా దిష్టి అనేది ఉంది. దిష్టి వల్ల ఇబ్బందులు వస్తాయని శాస్త్రం చెప్తుంది. దిష్టి నిజంగా భయంకరమైంది. మనకు సామెత కూడా ఉంది కదా, నరుడి దిష్టికి నల్లరాయన పగిలిపోద్దని. ఖచ్చితంగా దిష్టి ఉంది, దిష్టి లేదనేది అబద్ధం. అయితే ఇలా ఎక్కువగా దిష్టితో బాధపడుతున్న వాళ్ళు ఏం చేయాలంటే, ఒక 3 ఏళ్లతో పట్టే అని చిటికెడు ఆవాలు తీసుకుని ఎవరికి దిష్టి ఉందో అతనికి 3 సార్లు క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా తిప్పేసి 2 తమలపాకుల మీద ఆ ఆవాలు పెట్టి ముద్ద కర్పూరం, లావుగా కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా పెద్దది, అది దాని మీద పెట్టేసి ఇంటి బయట అనమాట, గుమ్మం ఎదురు పక్కన అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు లేకపోతే వాష్ ఏరియాలు అని ఉంటాయి కదా అక్కడ పెట్టేసి అది వెలిగిచ్చేసి ఆవాలంతా కాలిపోతే మీకు ఎలాంటి దిష్టి ఉన్నా సరే పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది.